ఈరోజు ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్గా ఒక స్పెషల్ కథనం అయితే ఇచ్చారు. ఏంటంటే షర్మిల గారి గురించి ఆమెపై సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వ్యక్తిగత దోషణల గురించి అయితే ఈ ఐటమ్ ఉందన్నమాట. ఏంటంటే అది చెల్లి కాదు చంద్రముఖి, షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ. భారతీయ డైరెక్టర్ సజ్జల భార్గవ స్క్రీన్ ప్లే, తాడేపల్లి వేదికగా మూకలకు శిక్షణ, దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్ఫీదు. తెలంగాణలో కాంగ్రెస్పై షర్మిల చేసిన విమర్శలే అస్త్రాలుగా దాడికి సన్నద్ధం. మరి నాడు జగన్పై బొత్స, రోజా, రజనీ విమర్శలు చేయలేదా? జగన్ వచ్చింది కాంగ్రెస్ నుంచి కాదా? చెల్లెలి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక మూకను ఉసిగొల్పడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయంటూ ఈ కథనం యొక్క ఉద్దేశం. పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టినటువంటి రోజు నుంచి కూడా వైఎస్ షర్మిల గారిపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. స్వయంకృత అపరాధాలు అంటారు కొన్ని. అది స్వయంగా వైసీపీ కొన్ని విషయాల్లో చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షర్మిల గారి విషయంలో ఎంత కాదనుకున్నా వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెలు, రాజశేఖర రెడ్డి గారికి కూతురు. మరి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభల్లో ప్రతి మీడియాతో మాట్లాడవలసినప్పుడల్లా మాట్లాడేటువంటి మాటలు నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ముళ్ళు అని మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రతిపక్షం విమర్శించేటువంటి విమర్శ ఏంటంటే దీని మీద ప్రధానంగా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శించే విమర్శ ఏంటంటే ఈ వ్యాఖ్యలపైన తల్లిని చెల్లిని చూడలేనటువంటి వాడు ప్రజలను చూస్తారా, బయట వాళ్ళు ఎలా అక్క చెల్లెలు ఎలా అవుతారు, ఎలా ప్రేమ చూపుతాడు అనేది ఉంది. అవన్నీ డైరెక్షన్లు, డ్రామాలు అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇక్కడ సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నప్పుడు, వైసీపీ సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక దానిని నిర్వహించే ప్రయత్నం చేస్తే ఇటువంటిది ఉండదు. రానున్నది ఎలక్షన్, ఇంకా 2 నెలల కాలం కూడా లేదు. ఈ టైంలో ఇలా సొంత చెల్లి పైన ఇలాంటి దాడులు చేస్తున్నారని ఇప్పుడు ప్రచారం జోరుగా సాగుతుంది సోషల్ మీడియాలో. ఆయనకి తెలిసి జరుగుతుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అదే కనుక నిజం అయితే వైసీపీకి చాలా గడ్డు కాలం రానున్న రోజుల్లో ఏర్పడుతుందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఏదేమైనా కానీ ఇది కరెక్ట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిలువరించే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆమె ఒక మహిళ, చెల్లి కాకముందు కూడా ఒక మహిళ, తర్వాత చెల్లి. మరి ఇలా ఒక మహిళపై ఇలాంటి పోస్టింగ్లు ఏదైనా పెట్టినప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే శాంతి భద్రతలు, ఆడవారి ప్రాణాలకు రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వమే. అది ఒక మనందరి బాధ్యత కూడా, రాజ్యాంగంలో కూడా అదే ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ రాకోకుండా, ఇది పెద్ద విషయం అవ్వకుండా దీన్ని ఇప్పటితోనే ఖండించేసి ఎక్కడి నుంచి అయినా సరే సోషల్ మీడియాలో ఇలాంటి కట్టడి చేస్తే ఆ పార్టీకి చాలా మంచిదని చాలామంది అభిప్రాయాలు అయితే పడుతున్నారు అన్నమాట. సో అది